వెయ్యి మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు. అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడి బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం. టీ బండి నడిపే హుసేన్, కొబ్బరి బండం నడుపుకునే రూప, మేస్త్రి పని చేసే తాతయ్య, ఇలా వీరి జీవితంలో దాగున్న బాధని వెలికితీసే ప్రయత్నం చేసింది మీ అమ్మా న్యూస్. ఈరోజు మన కామన్ లైఫ్ సామాన్యుడి జీవన చిత్రంలో వీరి కథను విందాం. చిత్రం. ఈ రోజు మనం ఎర్రగడ్డలో ఉన్నామండి. జనరల్ గా ఎర్రగడ్డలో ఎక్కడ చూసుకున్నా కూడా టూ సైడ్స్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ ఎటువైపు చూసుకున్నా కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ చాలా మంది తమ జీవనాన్ని గడిపే వాళ్ళు ఉన్నారు. అయితే చాలా రోజులుగా గమనించేది ఏంటంటే, మనం వర్షం పడినా కూడా, ఎండ వచ్చినా కూడా ఇక్కడే స్ట్రీట్ మీద అంటే ఫుట్పాత్ మీద అనుకోవచ్చు, డైరెక్ట్ టువర్డ్స్ రోడ్ మీద అనుకోవచ్చు, అటు నుంచి వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఇన్ని వచ్చినా కూడా వాళ్ళు అక్కడే పెట్టుకొని ఎందుకు ఇన్ని రోజులుగా వాళ్ళ వ్యాపారం ఇక్కడే చేసుకుంటున్నారు. మరి వర్షం వస్తున్నప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని విజువల్స్ లో చూడడం జరిగింది. వాళ్ళు కష్టపడి చేసిన బొమ్మలు ఏదైతే ఉన్నాయో, ప్రమిదలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పాడైపోయాయి కూడా. సో రోజు గడపడం వల్ల, ఇలా వర్షం వల్ల కానివ్వండి, ఎండ వచ్చినప్పుడు కానివ్వండి, ఇలా చిన్న చిన్న షెల్టర్స్ వేసుకొని పైన మనం చూసాం కదా, అలా ఉండిపోతున్నారు. రోజు గడవడం కూడా కష్టమే. ఇలాంటి టైంలో అంటే వర్షం పడే టైంలో, ఇప్పుడు వచ్చేది చలికాలం కూడా కాబట్టి చలికి వణుకుతూ కూడా ఇంత అంటే ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా కష్టపడుతున్నారు. మరి ఇక్కడ ఉన్న ఒక సీనియర్ సిటిజన్, ఆయన ఎన్నేళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నారు, ఆయన కలిగిన ఇబ్బందులు ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అంకుల్, మీరు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 27 సంవత్సరాలు. మీ పేరు అంటే మీ ప్రాపర్ ఎక్కడ నుంచి వచ్చారు, ఎన్ని రోజులుగా ఇలా కష్టపడుతున్నారు? కూడా ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం మేము. అక్కడ మాకు పొట్ట గడవలేదు, అక్కడ పని లేక ఇక్కడ వచ్చి పుట్టుకోట మీద పెట్టుకున్నాం మేము. అంటే మీరు ఎన్నేళ్లుగా ఇక్కడ 27 ఏళ్ల నుంచి ఉంటున్నాను అన్నారు. ఇవన్నీ మీరు చేసినవా, లేకపోతే ఎక్కడ నుంచి అన్నా తెచ్చుకొని మీరు చేస్తుంటారు? మేము కొనుక్కొచ్చుకొని అమ్ముకుంటాం. ఇక్కడ వికారాబాద్, తాండూర్, అక్కడ నుంచి తెచ్చుకుంటాం మేము. మహబూబ్ నగర్, ఎక్కడ చీప్ ఉంటే అక్కడ తెచ్చుకుంటాం. ఓకే, అంటే జనరల్ గా అనుకుందాం, ఒక బొమ్మ మీరు కొనుక్కొచ్చి వచ్చినప్పుడు ఒక 5 రూపాయలు అనుకుందాం, ఇక్కడ మీరు వచ్చినప్పుడు ఒక 10 రూపాయలకు అమ్ముతున్నారని అనుకోండి. మీకు గిట్టుబాటు అవుతుందా ఆ ధర కానివ్వండి? లేకపోతే ఈ రోజుల్లో అన్ని ఆన్లైన్ షాపింగ్స్ అవుతున్నాయి, ఎవరికి ఏం కావాలన్నా ఆన్లైన్ లో బుక్ చేసుకొని తీసుకుంటున్నారు. ఇట్లాంటి టైంలో మీరు ఇట్లా స్ట్రీట్ మీద అంటే రోడ్ మీద పెట్టుకొని గడుపుతున్నారు కదా, మీకు అందుబాటు అంటే వర్కౌట్ అవుతుందా? మీరు ఎంతైనా సంపాదించుకోగలుగుతున్నారా దీని మీద? ఏం లేదమ్మా, మాకు మా అంటే బొమ్మ వెనుక 2 రూపాయలు 3 రూపాయలు ప్రెమీల డజన్ అమ్మితే 4 రూపాయలు దొరుకుతున్నాయి. ఏంటంటే కూకున్నందుకు ఏదో పొట్ట తిప్పలకు మేము దందా చేస్తున్నాం. మళ్ళీ సాయంత్రం మాకు పొట్ట గడవాలే కదా, అట్లా. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలు ఏం చేస్తుంటారు? 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు. మా భార్య నేను ఇది అమ్ముకుంటాం మేము. ఇక పిల్లలే ఎంతో అంత ఇచ్చి పెళ్లిళ్ళు చేసేసిన. ఒక అబ్బాయినుడు, ఆడేం పని చేస్తలేడు, చదువులే ఎక్కువ, ఏం చదువుకోలే ఎక్కువ.
10th క్లాస్ చదివిండు, ఏం డీట్ లేదు ఏం లేదు ఆయనకు. అంటే జనరల్ గా ఇప్పుడున్న పిల్లలు అంటే జల్సాలకు అలవాటు పడి కానివ్వండి, లేకపోతే ఇంకా ఫ్రీగా ఎంజాయ్ చేయాలి లైఫ్ ని అని చెప్పి పని చేయకుండా అట్లా నార్మల్ గా ఉంటారు. అంటే మీ అబ్బాయి 10th అయిపోయింది అన్నారు కాబట్టి చదువుకోవాలనుకోని ఆగాడా, లేకపోతే జనరల్ గా ఏదైనా వర్క్ దొరకక ఆగిపోయాడా? జనరల్ గా చదువు అచ్చుపాటు లేక ఆగిపోయిండు. చేయలేడు, తిరగలేడు. ఇప్పుడు మేము పెడితే తినాలి అంతే. ఇప్పుడు చూసినాం కదా వర్షంకి చాలా వరకు అన్ని ప్రమిదలు కానివ్వండి, ఇక్కడ ఉన్న బొమ్మలు కానీ అన్ని పాడైపోయినాయి. అంటే మీరు బయట నుంచి ఇంకా కొనుక్కొచ్చుకుంటారు కాబట్టి మీకే కదా లాస్, ఇట్లా అన్ని పాడైపోతుంటాయి. మరి దీని గురించి ఎవరేం సపోర్ట్ చేయలేదా మీకు? గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే జనరల్ గా కమిటీ పీపుల్ ఇక్కడ ఉంటారు కదా, వాళ్ళు ఏం మీకు సపోర్ట్ గా నించోలేదా? మాకు మోడీ లోన్ ఇస్తుంది దీని మీద, బ్యాంకు లోన్, లైసెన్స్ ఇచ్చారు. ఎందుకు అని ఇంటికాడ నుండి ఏం చేయాలని వచ్చి కూకుంటాం మేము. ఇక ఎంత తెచ్చుకుందాం నాకు తెలియదు, అది నేను పట్టించుకోను. అది ఆ లేడీస్కే పట్టింపు. అది ఇక ఇంటికాడ నుండి ఏం చేయాలి, బేదారు వస్తుంది, టెన్షన్ ఎందుకు కానీ వచ్చి కూకుంటా. ఆమె టిఫిన్ తీసుకొని వస్తుంది నాకు. 8-9 గంటల దాకా ఉంటాం. ఇక ఎండాకాలం వస్తేనే కొద్దిగా కుండలు నడుస్తాయి. ఇప్పుడు అవి కూడా ఎక్కువ నడుస్తలేవు. ఇప్పుడు అంతా పిడ్జీలు అవి అయిపోయినాయి. అదే అంటే సీజన్ ఉన్నప్పుడు మాత్రం ఏదైనా వెళ్తుంది. అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చినప్పుడు కుండలు కానివ్వండి, ఇంకా చల్లదనానికి ఇంకేమైనా తీసుకొని వెళ్తుంటారు. ఇప్పుడు వచ్చిన వాటిలో అయితే పెరుగన్నం పెట్టుకోవడం కోసం చల్లదనం ఉంటది అన్నట్టుగా తీసుకెళ్తారు కదా. ఇప్పుడు నేను అన్నట్టు ఆన్లైన్ లో షాపింగ్ కానివ్వండి, లేకపోతే ఫ్రిడ్జ్లు, రిఫ్రిజిరేటర్స్ ఇన్ని వచ్చిన తర్వాత ఇంతకాలమైనా కూడా కొంతమంది కుండలు కొనే వాళ్ళు ఉంటారు. ఎట్లా వెళ్తుంది మరి మీకు? ఏదో అమ్మా, రోజు 200-300 అమ్ముకుంటే అర్ధ కిలో బియ్యము ఇంత ఆకుకూరలకు ఐటికి దొరుకుతున్నాయి. అలా మేము సంపాదించింది ఏం లేదు. ఇంట్లో ఏం పని లేక దందా చేసుకుంటున్నాం. అంటే మీరు ఉండేది కూడా ఎర్రగడ్డలోనేనా? రెండింట్లో ఉంటున్నారా? సొంత ఇల్లు? బోడబండలు ఉంటాం మేము. రెంట్ 6,000. అంటే మీరు చేసే ఈ పని మీదనే ఇల్లు గడుస్తుంది, ఇంటి రెంట్ వెళ్తుంది, పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇవన్నీ దీని మీదనే అవుతున్నాయి అంతే. మీకు ఇంకో కష్టం తెలియదు, అంటే ఇంకేం వర్క్ చేయలేదు మీరు? చేయలేదు, నా వల్ల అయితే లేదు, నాకు చేతనైతలేదు. నాకు కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది, నాకు కూడా చేతనైతలేదు. వచ్చి టైం పాస్ కూకుంటా, ఏమైనా అమ్మేది ఉంటే అమ్ముకుంటాం. అంటే మీకు ప్రాపర్ వచ్చి మహబూబాబాద్ అటువైపు అన్నారు కదా, అంటే అక్కడ ఇది వరకు ఏమన్నా చేసేవారా, లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ వ్యాపారం పెట్టారా? హైదరాబాద్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మీకు కుండలు కావాలన్నా, అది కావాలన్నా, ఇది కావాలన్నా అని అడిగాను నన్ను. అయితే పలాని కుండ కావాలి, పలాని ప్రేమిలు కావాలి, పలాని బొమ్మ ఇక్కడ నాగోల్ నుంచి వస్తాయి మాకు కొన్ని. ఈ దీపావళికి ఈ పండుగల పూట కొద్దిగా నడుస్తుంది మాకు. ఈ అవతల చలికాలము వానకాలం ఏం నడవదు మాకు. అంటే వచ్చేది ఇప్పుడు దీపావళి, ప్రమిదలతో చాలా మందికి కావాల్సిన ఉంటాయి. ఇట్లా ఆర్డర్లు ఏమన్నా ఇస్తారా? నాకు ఇన్ని కావాలి, పలానా టైం వచ్చి తీసుకుంటాను, అట్లా ఆర్డర్లు ఏమన్నా వస్తాయా? లేకపోతే ఇట్లా నడిచే వాళ్ళు మామూలుగా వచ్చి తీసుకుంటూ ఉంటారా మీ దగ్గర? నేను నడిచేవా
పే అకౌంట్ కానీ ఇట్లా చేయమని చెప్తున్నారు. పేమెంట్స్ కూడా వాళ్ళు అట్లనే తీసుకుంటారు. మనలాంటి వాళ్ళకి ఏంటంటే బిజినెస్ వస్తేనే డబ్బులతో వస్తారు. మనం డబ్బులు కావాలి అనుకుంటాం, వాళ్ళేమో పే గూగుల్ పే ఉందా ఇట్లాంటివి అడుగుతున్నారు కదా. మీకు ఏమైనా లాస్ అవుతుందా దాని కారణంగా? దాంట్లో ఏం లేదు, గూగుల్ పే మేము కూడా చేసుకున్నాం అమ్మ. లేకుండే మా దగ్గర కూడా అకౌంట్స్ కూడా లేకుండే, ఇక్కడ చేసుకున్నాం. మంచిగా నడుస్తుంది ఇప్పుడైతే. కొంచెం అంటే వర్షం పడేటప్పుడు ఏమి ఇబ్బంది కాదా అన్న? చాలా వరకు లాస్ అవుతుందని వేరే వాళ్ళు చెప్పారు మనకి. మరి మీకు ఎట్లుంది? లాస్ అయితే ఇది దేవుడిది సమస్య. ఇది వర్షం అయితే మనమైతే ఆపలేము. దాంట్లో అయితే వర్షం పడుతుంది, కొంచెం తాట్పట్రి ఏమైనా ఉంటే వేసుకుంటాం, కొంచెం ఖరాబ్ అయితే రిపేరింగ్ చేసుకుంటాం అమ్మ. అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. అప్పటి జీవన విధానం వేరు, ఇప్పటి జీవన విధానం వేరు. అప్పుడు అంటే ఒక 10 రూపాయలు గమనించినా ఒక నెల మొత్తం బతికేటోళ్ళం. ఇప్పుడు ఎంత సంపాదించినా అంత తక్కువనే అనిపిస్తుంటది కదా. మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? పాత కాలమే మంచిగా ఉండే అమ్మా. ఈ ఏదైతే ఇది బాగాలేదు, ఎంత కమాయితే దీంట్లో ఏం బెనిఫిట్ కనిపిస్తలేదు మాకు. ఇక 6 మెంబర్స్ పని చేస్తారు, వాళ్ళకు మాకేమో వెళ్ళిపోతుంది. దాని గురించినే హ్యాపీగా ఉన్నాము. అంటే ఇంకా 6 మంది మీ చేయి కింద పని చేస్తారు అన్నారు కదన్న, వాళ్ళకి ఎంత ఇస్తుంటారు? మీరు రోజు ఎంత సంపాదిస్తారు? 500-600 ఇస్తామమ్మా ఈచ్. రోజు వరకు డైలీ ఇచ్చేస్తాం, 600 ఇచ్చేస్తాం. అంటే రోజు కస్టమర్స్ రెస్పాన్స్ ఎట్లుంటుందన్న? అండి, ఇది అవసరం బట్టి ఉంటది. హాస్టల్స్ ఉన్నారు, బ్యాచిలర్స్ పిల్లలు వస్తారు, అవుట్ ఆఫ్ నుంచి వస్తే ఏమైనా ఉంటే షాప్లలో పోతే ఎక్కువ రేట్ ఉన్నాయని ఇక్కడ ఫుట్పాత్ మీద వచ్చి ఒక ఆఫ్ రేట్ లా దొరుకుతుంది. మేము ఒక 100-200 పెట్టి ఇచ్చేస్తాం. అంటే ఇది ఈ మెటీరియల్ మొత్తం మీరే తయారు చేస్తారు కదా? కొనుక్కొని వస్తామమ్మా, కొనుక్కొని. అయితే చాలా ఏళ్ళుగా ఇంకా ఎర్రగడ్డ గురించి చెప్పాలంటే స్పెషల్ గా ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారులు మాత్రమే వాళ్ళ వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు. ఎన్ని పెద్ద షాప్స్ ఉన్నప్పటికీ కూడా చిరు వ్యాపారాలు మాత్రం ఎటువంటిగా దెబ్బ తినకుండా వారు నమ్ముకున్న వారి వ్యాపారాన్ని గట్టిగా నడపడం కోసం ఎన్నో దిశలుగా ప్రయత్నించి ఓడిపోయి గెలిచి పోలీస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడుకొని పోట్లాడి మరీ వాళ్ళ జీవన శైలిని నడిపించుకుంటున్నారు. అయితే ఇదే రకంగా చూసుకున్నట్లయితే గత కొన్నేళ్లుగా, అంటే ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడడం జరిగింది, బెడ్స్ తయారు చేసేవానికి కానివ్వండి, మ్యాట్స్ తయారు చేసేవారు కానివ్వండి, ఇలా వర్షాకాలంలో వారు తెచ్చుకున్న సామాన్ ఏదైతే ఉందో అదంతా పాడైపోతుంది. అంటే వాళ్ళకి సంపాదించుకునేది రోజు 200-300 అయినా ఆ వర్షం పడడం వల్ల వచ్చిన లాస్ తో ఉన్నది సంపాదించుకున్నది కూడా పోతుందని చెప్పి వాళ్ళు వాపోయారు. ఇందాక మనం మాట్లాడిన ప్రమిదలు తయారు చేసే వారు కానివ్వండి, కుండలు తయారు చేసేవారు కానివ్వండి, వాళ్ళైనా కూడా తమ నమ్ముకున్న జీవన శైలి ఏదైతే ఉందో అవి ఎక్కడి నుంచో తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అమ్ముతున్నప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఇంకాస్త కఠినంగానే వారి భారం కొనసాగుతుందని చెప్పి చెప్పుకొచ్చారు. ఇలాంటివి ఇంకెన్ని జరగకుండా ఉండాలి అంటే లైక్ మన అధికారులు కానివ్వండి, కమిటీ పీపుల్ కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఇలాంటి చిరు వ్యాపారులకు ఎటువంటి నష్టం కలగకుండా కొంచెం సపోర్టివ్ గా ఉంటే బాగుంటుందని కూడా మరి వాటిల్లో విన్నాం. ఈ రోజు ఇది కామన్ మ్యాన్ సామాన్యుడి జీవన చిత్రం. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్. 1000 మాటలు చెప్పలేని భావాన్ని ఒక కన్నీటి చుక్క చెప్పగలదు. మధుర జ్ఞాపకాలని, వర్తమాన అంశాలని భవిష్యత్తు తరాలకు అందిస్తోంది జీవితం. జీవితంలో ఎన్నో మార్పులు, అవి ఎన్ని వచ్చినా అనుబంధాలు మాత్రం మారవు. మన బంధాలను, అనుబంధాలను మర్చిపోలేక బాధ్యతగా నడుచుకుంటూ బంధాలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఎంత కష్టపడినా పొట్టకూటి కోసమే కదా. మరికొంతమంది ఎంత కష్టపడినా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. మారుతున్న కాలం, పెరుగుతున్న ఖర్చులతో సామాన్య మానవుడు బతుకుబండిని ఈడ్చడం చాలా కష్టమే. అయినా ఏదో ఒక కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవడం చూస్తుంటాం. అలాంటి పేద ప్రజల జీవన ప్రయాణమే మన కామన్ లైఫ్, సామాన్యుడి జీవన చిత్రం. టీ బండి నడిపే హుసేన్, కొబ్బరి బండం నడుపుకునే రూప, మేస్త్రి పని చేసే తాతయ్య, ఇలా వీరి జీవితంలో దాగున్న బాధని వెలికితీసే ప్రయత్నం చేసింది మీ అమ్మా న్యూస్. ఈరోజు మన కామన్ లైఫ్ సామాన్యుడి జీవన చిత్రంలో వీరి కథను విందాం.